హాయ్ విను. రీసెంట్గా ఒక స్టడీలో తేలింది ఏంటంటే 30% పిల్లల్లో మానసిక సమస్యలకి కారణం మీరే. ఎస్, నేను చెప్పింది రైట్. పేరెంట్స్ అండ్ టీచర్స్. ఇదేంటంటే హాస్టైల్ పేరెంటింగ్ అని చెప్తాం. హాస్టైల్ పేరెంటింగ్ అంటే మనం పిల్లల్ని సరైన బాటలో పెట్టడం కోసం చేసే ప్రయత్నాలు ఇది యాక్చువల్గా. ఏంటంటే పిల్లల్ని ప్రతిదానికి మనం వాళ్ళని అకౌంటబుల్ చేయటం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని అవసరం లేకపోయినా టీచర్స్ పేరెంట్స్ ఎక్కువగా తిట్టడం, వాళ్ళని రీజన్ చేయటం, వాళ్ళని పాయింట్అవుట్ చేయటం, బాడీ షేమింగ్ చేయటం, కలర్ డిస్క్రిమినేషన్ చేయటం, కంపేర్ చేయటం, ఇలాంటివి చేసిన పిల్లలు ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, డిప్రెషన్ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది, తర్వాత వాళ్ళకి సూసైడ్ టెండెన్సీ కూడా పెరుగుతుంది. ఇలాంటి పిల్లలు ఏం చాలా కోపంతో ఉండే పిల్లలు అవుతారు. ఉన్నాయన్నీ బ్రేక్ చేయటం, మిస్రేయటం వీళ్ళ యొక్క టెండెన్సీగా మారుతుంది. ఇలాంటి పిల్లల్ని మనం ఏం చేయాలంటే చెప్పి మంచిగా ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చి వాళ్ళకి మంచి చేయాలి, ఏది చెడు అనేది వాళ్ళకి చెప్పాలి. మీకు కొంచెం చిన్న డిసిప్లినింగ్ ఇస్తే, చిన్న పనిష్మెంట్ ఇచ్చి పిల్లల్ని సరి చేసుకోవాలి అంతే తప్ప వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని ఒత్తిడి చేసినట్లయితే వాళ్ళు సంఘ విద్రోహ శక్తుల కింద మారటానికి ఆస్కారం ఎక్కువ ఉంది. సో ఇలాంటి పేరెంట్స్ ఆలోచించవలసింది ఏంటంటే మన పిల్లలు ఇదంతా మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు చేస్తున్నాం అంటే పిల్లలు బాగుండాలి, పిల్లలు మంచిగా ఉండాలి, పిల్లలు మనం చెప్పినట్టు వినాలి, పిల్లల యొక్క అభివృద్ధి అని చెప్తాం. కానీ మనం ఆ బాట దాటి గీత దాటి మనం ముందుకు వెళ్తున్నాం. ఏంటంటే మనకి తెలియకుండా చేసే ఒక పని అనమాట. దయచేసి పిల్లల్ని పెంచేటప్పుడు పేరెంటింగ్లో పిల్లలకి ప్రేమతో పెంచండి, వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్పండి, తప్పేది మంచేది అన్నది వాళ్ళకి డిఫరెన్షియేట్ చేసి చూపించండి. వాళ్ళకి మీ యొక్క స్పర్శ అవసరం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడం అవసరం. ఈరోజు పేరెంట్స్ అంతా విసుకెక్కిపోతున్నారు. ఏంటంటే వాళ్ళు సెల్ ఫోన్లో బిజీగా ఉండటం, స్ట్రెస్ అవ్వటం, పిల్లలతో మాట్లాడడానికి టైం లేకపోవడం దీనికి మెయిన్ కారణాలు. దయచేసి ఇలాంటి పేరెంటింగ్, హాస్టైల్ పేరెంటింగ్ చేయకండి. ఎందుకంటే మన పిల్లలు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. వాళ్ళ యొక్క జీవితాన్ని సడన్గా ఎండ్ చేయడానికి ఉన్నది కాదు. దీంట్లో ఇంకో విషయం నేను చెప్పవలసింది ఏంటంటే ఈ యొక్క బాధ్యత ఎవరు వహించాలి అంటే సహజంగా మన ఫ్యామిలీస్లో చెప్తారు తల్లి పాత్ర అంటారు. నేను చెప్తాను తల్లి తండ్రి ఇద్దరు సేమ్ పాత్ర వహించాలి. ఇద్దరు కలిసి కూర్చొని మెయిన్ ఏంటంటే పిల్లల ముందు కొట్టుకోకండి, పిల్లల ముందు గొడవలు పెట్టుకోకండి, పిల్లలతో ప్రేమతో ఉండండి. మీరు భార్యాభర్తలు ఎప్పుడైతే ప్రేమతో ఉంటారో పిల్లలు కూడా ఇదే చూసి వాళ్ళు ఎదుగుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సిబ్లింగ్స్తో ప్రేమతో ఉండటం, మీతో ప్రేమతో ఉండటం, సమాజం పట్ల ప్రేమతో ఉండటం జరుగుతుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద ఇలాంటి పిల్లలు మారరు. ఏమంటారు? మీ కామెంట్స్ పెట్టండి. ఇంకా మంచి పేరెంటింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.